అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్యాప్సికము, బంగాళదుంప, టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయ కోసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ వేగిపోయినాయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. బంగాళదుంప వేసుకున్నామండి. నేను ఇక్కడ 2 బంగాళదుంపలు కోసి పెట్టుకున్నాను. బంగాళదుంప టమాటా కూడా వేసుకున్నామండి. క్యాప్సికమ్, బంగాళదుంప, టమాటా. నేను ఇక్కడ ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. 2 టమాటాలు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా తీసుకున్నానండి. 10 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. ఇవన్నీ ఉడకాలి కదా. అన్నీ సగం కుక్ అయినాయండి, సగం ఉడికినాయి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం అండి. మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు మనం 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ముక్కలు మునిగేదాకా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. అంతేనండి, బంగాళదుంప కర్రీ, బంగాళదుంప క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.